ఢిల్లీ పర్యటన పేరుతో ఎలాంటి దుబారా చేయడం లేదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రధాని అన్ని రాష్ట్రాల సీఎంలకు పెద్దన్న లాంటి వారే అని తెలిపారు. కేంద్రంతో సత్సంబంధాలు కొనసాగించాలన్నారు. గత ప్రభుత్వం కమిషన్లు తీసుకుని హైదరాబాద్ నగరాన్ని సర్వనాశనం చేసిందని సీఎం విమర్శించారు. మాజీ సీఎం కేసీఆర్ సలహాలు సూచనలు ఇస్తే పాటించేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. అప్పులు పెండింగ్లో పెట్టి పారిపోతే తాము కట్టుకుంటున్నామని రేవంత్ రెడ్డి అన్నారు. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులపై సీఎం రేవంత్ ఘాటుగా స్పందించారు. చిన్న వయసులో నాకు ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చి ఇక్కడ కూర్చోబెట్టిన ప్రజలకు నేను జవాబుదారీ అధ్యక్ష. కానీ అడ్డగోలుగా మాట్లాడుతున్నప్పుడు వాస్తవాలను నేను చెప్పకపోతే ఇది తెలంగాణ సమాజానికి మేలు కాదని ఈరోజు నేను నిర్ణయం తీసుకొని అన్ని వివరాలు బయట పెడుతున్నా అధ్యక్ష. నేను సిద్ధం అధ్యక్ష. చంద్రశేఖరరావు గారు రమ్మని వారంత అనుభవం లేదు, వారంత వయసు లేదు, వాదనలో ఓడించమని ఉండే అధ్యక్ష. ఎన్ని అబద్ధాలు చెప్తాడు ఆయన, చేతనైన అనుభవాన్నంతా రంగరించి అబద్ధాలు చెప్పమని నాకున్న పరిమితమైన జ్ఞానంతో నేను నిజాలు చెప్తా అధ్యక్ష. చూద్దాం నిజం గెలుస్తుందో అబద్ధం గెలుస్తుందో. వారు అప్పుడప్పుడు వచ్చేసిండు అంటారు. వచ్చేసిండు. కురుక్షేత్రం తెలుసు కదా మహాభారతంలో అధ్యక్ష. కురుక్షేత్ర యుద్ధంలో దుర్యోధనుడు మడుగులో దాక్కున్నాడు అధ్యక్ష. యుద్ధంలో పరిస్థితులను చూసి మడుగులో దాచుకుంటే మడుగులో నుంచి కూడా శ్రీకృష్ణుడు బయటకు రప్పించిండు అధ్యక్ష. దుర్యోధనుడు కూడా అప్పుడు బయటకు వచ్చింది. ఏం జరిగింది? ఓటమి అవమానంతో ఫామ్ హౌస్లో పండుకున్నాయన బయటికి రప్పించే శక్తి మాకు లేదనుకుంటున్నారు అధ్యక్ష. కావాలనుకుంటే ఎప్పుడైనా రప్పిస్తాం అధ్యక్ష. అట్లనే మనం రప్పించి కూర్చోబెట్టి చేయొద్దా? తెలంగాణ అభివృద్ధి పరిశ్రమలు రావద్దా? పెట్టుబడులు పెట్టొద్దా? నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇవ్వద్దా? ఈ విద్యార్థులకు చదువు చెప్పొద్దా? యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ వద్దా? యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ వద్దా? యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ వద్దా? ఏం చేయాలో మీరు చెప్పండి అధ్యక్ష. వాళ్ళని చెప్పమని ఉండి వచ్చి చంద్రశేఖరరావు గారిని రమ్మని ఉండి పెద్దల్ని నేను మాటిస్తున్న అధ్యక్ష. తమ ద్వారా చంద్రశేఖరరావు గారికి నా సభ్యులందరికీ నేను చెప్తున్న, వారిని వచ్చి వారి గౌరవానికి భంగం కలిగించము, హుందాగా వ్యవహరిస్తాము, వారి అనుభవాన్ని రంగరించి సలహాలు సూచనలు ఇవ్వమనుండి 100% ఈ ప్రభుత్వం వారు సహేతుకమైన సలహా సూచనలు ఇస్తే పాటించడానికి సిద్ధంగా ఉన్నాము. అనుభవం కలిగినోడు కాబట్టి చెప్పమని ఉండ్రి. నేను ఏది చెప్పను, నువ్వు ఏది చేస్తే దాన్ని చేయని అను కాళ్ళలో కట్టబెడతా, నేను కింద పడేస్తానంటే ఎట్లా అధ్యక్ష? ఏం చేయాలి? నాకున్న పరిష్కారం ఏందో మీరు చెప్పుండ్రు అధ్యక్ష. నాకు కూడా మీరన్న దశాదిశ నిర్దేశం చేయరు. ఇట్లా చేసేటోళ్ళను మా బట్టి విక్రమార్క గారు వైట్ పేపర్ రిలీజ్ చేశారు. వైట్ పేపర్ రిలీజ్ చేసిన దాంట్లో 7,71,000 కోట్ల రూపాయల అప్పుల గురించి మాట్లాడారు. అయితే మీరు డిసెంబర్ తర్వాత మీరు చేసిన అప్పులు అందులో కలిపిర్రు అన్నాడు. నేను మా రామకృష్ణారావు గారిని అడిగిన, ఏంటండి విషయం అని. వారు కంప్లీట్గా లెక్క తీసి నాకు ఒక లెక్క తీసి ఇచ్చారు అధ్యక్ష. ఇది అఫీషియల్ ఆన్ రికార్డ్. ఇఫ్ దే వాంటెడ్ టు ఛాలెంజ్ ఐఎమ్ దేర్. నేనున్నా ఛాలెంజ్. అవుట్ స్టాండింగ్ డెబిట్స్ 1/12/2023 నాటికి అప్పులు 6,69,257 కోట్లు. అదేవిధంగా పెండింగ్ బిల్స్ అంటే ఎంప్లాయీస్వి, క్యాపిటల్ వర్క్స్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసిన వర్కులవి, స్కీమ్స్వి 40,154 కోట్లు. అదేవిధంగా అదర్ పెండింగ్ బిల్స్ అంటే డిస్కామ్స్కి, ఎనర్జీ డ్యూసు, సింగరేణి ఇట్లాంటి సంస్థలలో ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ దగ్గర కొన్నది. డిస్కామ్స్ ప్రైవేట్ సంస్థలు లాంటివి అంటే గవర్నమెంట్కి, వాళ్ళు సపరేట్ ఎంటిటీ కార్పొరేషన్స్. సింగరేణి ఒక కార్పొరేషన్, అది ప్రైవేట్ ఎంటిటీని. అట్లే విధంగా SC/ST సబ్ప్లాన్ బ్యాక్లాగ్ పేమెంట్స్ 1,09,740 కోట్లు. ఇవి మొత్తం కలిపితే చంద్రశేఖరరావు గారు డిసెంబర్ 7, 2023 నాడు అధికారాన్ని బదలాయించిన రోజు 8,19,151 కోటి. ఇది నికరమైన లెక్క. ఇది నేను ఆస్తులు క్రియేట్ చేసినాయని అంటుంటాడు. ఆస్తులతో పాటు ఆ కాంట్రాక్టర్లకు ఇవ్వాల్సిన పేమెంట్లు, కరెంటు బిల్లులు, మిగతా పెండింగ్ పెట్టినవి కూడా అప్పే కదా. బ్యాంకులలో షూరిటీతో తెచ్చిన అప్పు కాదు, ప్రభుత్వం కట్టాల్సిన పెండింగ్ పెట్టి పారిపోయిన అప్పు అధ్యక్ష. ఇది పేదల భూములు పేదలకు ఇవ్వాలన్నందుకు నా మీద కోపం ఉంటుంది. దేనికి నా మీద కోపం ఉంటుంది అధ్యక్ష? పెయిడ్ ఆర్టిస్టులను తెచ్చి పార్టీ ఆఫీసులో పెట్టి వాటిని రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెడితే వాళ్ళ మీద పోలీసులు కేసు కడితే మీకు దుఃఖం వస్తుంది. అసలు ఈ భాష ఆ సోషల్ మీడియాలో పెట్టినట్టు ఒకసారి చూడండి అధ్యక్ష. 2014-15లో కొత్తగా ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు TV9లో, ABNలో ఏదో వెటకారంగా ఒక చిన్న సన్నివేశాన్ని వేస్తే వాటిని సంవత్సరం పైన ఈ రాష్ట్రంలో బ్యాన్ చేసిండు అధ్యక్ష. రవి ప్రకాశం జైల్లో పెట్టాను, కృష్ణ మాదిగని జైల్లో పెట్టాను, చాలామంది జర్నలిస్టులు. ఇవాళ జైలుకు పోయిన అమ్మాయి కూడా
ఎస్సీ ఎస్టీ కేసులు ఆ రోజు ఎస్సీలను అవమానించింది, జైలుకు పోయి వచ్చిన అమ్మాయి. ఎవరు జర్నలిస్ట్ అని నేను అడగదలుచుకున్న అధ్యక్ష, జర్నలిస్టులని వేదిక మీద నుంచి ఐఎన్పిఆర్ లేకపోతే డిఏవిపి ఆమోదించిన పత్రికలు ప్రసార సాధనాలు వాళ్ళు ఇచ్చే ఐడి కార్డులు ఉన్నోళ్ళు జర్నలిస్టులా? ఎవడు పడితే వాడు ఏదో ఒక ట్యూబ్ పెట్టుకొని మమ్మల్ని ఇష్ట రాజ్యంగా అధ్యక్ష, ప్రజా జీవితంలో ఉన్నాం కాబట్టి నిజంగా ఓపిక పడుతున్నాం అధ్యక్ష, రక్తం మరుగుతుంది. ఏంది భాష అది అధ్యక్ష? కుటుంబ సభ్యులను అంతేసి మాటలు అంటుంటే అసలు మీరు మనుషులా అని నేను వాళ్ళని అడగదలుచుకున్నా అధ్యక్ష. మీకు భార్య బిడ్డలు లేరా? తల్లిదండ్రులు లేరా? మీ అమ్మనో నీ చెల్లినో నీ భార్యనో ఈ రకంగా మాట్లాడితే నువ్వు ఇంతవా అని నేను అడుగుతున్నా. ట్విట్టర్లో పెట్టినోని, అరెస్టును ఖండించినోని. నా భార్య నా బిడ్డను తిడితే నాకు నొప్పి అవుతుంది, కానీ నీకు ఒక ఆడపిల్లను అవమానిస్తుంటే నీకు నొప్పి కావా? ఏ సంస్కృతిలో ఉన్నారని నేను అడుగుతున్నా అధ్యక్ష. తోడుకలు తీస్తే అధ్యక్ష, ముఖ్యమంత్రిగా చెప్తున్న ఒక్కనొక్కని బట్టలు పదేసి రోడ్డు మీద తిప్పిస్తా అధ్యక్ష. రాజకీయాల ప్రజా జీవితంలో ఉన్నది మేము. విమర్శించండి, విశ్లేషించండి, మా గురించి మాట్లాడండి. ఏమనుకుంటూ ఊరుకుంటున్నాం అధ్యక్ష, అది మా చేతగాని తనం కాదు. చంద్రశేఖరరావు గారు నీ పిల్లలకు చెప్పు, ఇది మంచిది కాదు, నువ్వు అనుకుంటున్నావేమో ఇట్లా ఏదో చేస్తే మానసికంగా కుంగదీసి దెబ్బతీసి రాజకీయంగా ప్రయోజనం పొందుదామని నువ్వేమైనా కలలుగా అంటే నువ్వు అనుకుంటున్నావేమో. అట్లా కుదరదు చంద్రశేఖరరావు. నేను చెప్పదలుచుకున్నా, హద్దు దాటితే మాట జారితే దాని ఫలితం ఎట్లుంటుందో అనుభవిస్తారని నేను చెప్పదలుచుకున్నా అధ్యక్ష. పదవి ఎంతకాలం ఉంటుందని కాదు, ఎట్లా ఉన్నామనేదాన్ని నేను లెక్కగడతా అధ్యక్ష. ఆత్మగౌరవం చంపుకొని పదవి కోసం లాలూచిపడి దిగజారే రాజకీయాలు నేను చేయను అధ్యక్ష. ఉన్నంత కాలమే ఉంటా, నిటారుగుంటా, నికార్సుగుంటా. ఏది పడితే అది మాట్లాడితే ఇక నుంచి ఊరుకొని నేను చెప్పదలుచుకున్నా. మీరు అనుకుంటున్నాం ఏది పడితే అది బాగా మాట్లాడితే చెల్లిపోద్ది, లేకపోతే కోర్టుకు పోతే బెయిల్ వస్తుంది, లేకపోతే ఈడిపోతే అది వస్తుంది, ఆడిపోతే ఇది వస్తుంది, మానసికంగా మమ్మల్ని దెబ్బతీసి ప్రయోజనం పొందాలని. అవసరమైతే చట్టాన్ని సవరించే పని అని చేస్తాం. చెప్పండి, ఇలాంటి సాంప్రదాయం సంస్కృతి భవిష్యత్ తరాలకు ఇవ్వదలుచుకోలేదు. దీన్ని ఇక్కడనే పాతరేయదలుచుకున్నా. ఉప్పు పాతరేస్తే ఇట్లాంటి సంస్కృతిని మీరు ప్రోత్సహిస్తే ఎవరిని వదలను. మీడియా మిత్రులకు కూడా నేను అడుగుతున్నా, మీ సంఘాలు ఏవైతున్నాయో సంఘాల నాయకులను కూడా అడుగుతున్నా, ఎవరో జర్నలిస్టులు లిస్ట్ ఇవ్వండి. జర్నలిస్ట్ అనే పదానికి డెఫినేషన్ ఏందో ఇవ్వండి, ఆ లిస్ట్ ఇవ్వండి. ఆ లిస్టులో ఉన్నోళ్ళు ఇట్లా తప్పు చేస్తే ఏం శిక్షిస్తారో మీరు నిర్ణయించండి. ఆ లిస్టులో లేనోడు జర్నలిస్ట్ కాడు, జర్నలిస్ట్ కానోడిని క్రిమినల్ కిందనే చూస్తాము. ఆ క్రిమినల్స్ని ఎట్లా జవాబు చెప్పాలనో గట్లనే చెప్తాం. ముసుగేసుకొని వస్తే ముసుగు ఊడవికి బట్టలు గుడ్డలు ఊడదీసి కొడతా అని చెప్తున్నా. నేను తమాషా చేయొద్దు. నేను కూడా మనిషిని, నాకు చీమునెత్తురుంది. అన్నిటికీ బరాయించుకుంటే తప్పులని అన్నిటిని మోసుకుంటే ఏదో కుర్చీలు ఉన్నా కాబట్టి ఊరుకుంటా అని ఏమన్నా ఏషాలు వేయదలుచుకోరా. అన్ని చట్టపరంగానే చేస్తా. చట్టాన్ని పరిధిని ఏం దాటను. ప్రతిదానికి ఒక శిక్ష, ఒక విధానం ఉంది. ఏది కూడా పరిధి దాటాను. ఎందుకంటే నేను ముఖ్యమంత్రిని. ఢిల్లీకి ఏమైనా గోటీలు ఆడుకోనికి పోతున్నా అధ్యక్ష. నేనేమన్నా 32 సార్లు పోయినా అధ్యక్ష ఢిల్లీకి, ఒక్కసారి కాదు. భవిష్యత్తులో ఇంకా 300 సార్లు అయినా పోతాం అధ్యక్ష. ఈ 15 నెలల్లో నేను 32 సార్లు ఢిల్లీకి పోయినా. 32 సార్లలో 3 సార్లు ప్రధానమంత్రిని కలిసిన, మిగతా అందరు కేంద్ర మంత్రులను కలిసిన, ఇంక్లూడింగ్ కిషన్ రెడ్డితో సహా, బండి సంజయ్తో సహా ప్రతి ఒక్కరిని కేంద్ర మంత్రులను కలిసినాం. అసలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క సత్సంబంధాలు రాజ్యాంగంలో పొందుపరిచిన విధానాలను వీళ్ళు మర్చిపోతే అధ్యక్ష. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్యలో ఉండాల్సిన, కొనసాగించాల్సిన సత్సంబంధాలు, కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉండే అంశాలు, రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉండే అంశాలు, కేంద్రం రాష్ట్ర పరిధిలో ఇద్దరిలో కలిసి ఉండే అంశాల ప్రాతిపదికన నిర్ణయాలు జరుగుతాయి అధ్యక్ష. అనుమతులు ఇవ్వాలి, నిధులు ఇవ్వాలి, దానికి సంబంధించిన విషయాలను మనం కేంద్రానికి విడమర్చి చెప్పాలి. ఈరోజు నేను ఢిల్లీకి వెళ్ళినప్పుడల్లా ఢిల్లీకి పోయినా కలిసిన నరేంద్ర మోడీ గారిని, దేశ ప్రధానమంత్రి. ఈ దేశ ప్రధానమంత్రిని గౌరవించే సంస్కృతి నాకున్నది, మీకు లేకపోవచ్చు. మీరు కేసుల కోసమే చీకట్లో గెలుచుకుంటూ ఉండొచ్చు. మీరు మీ సంపాదనను కాపాడుకోవడానికి మీరు ఎవరైనా కాళ్ళు పట్టుకోవచ్చు. నాకే ఉంది, బాజాప్తా గెలిచిన బడేబాయ్ అన్నాడు. ఎస్, ఆన్ ద ఫ్లోర్, ఆన్ రికార్డ్. నేను మళ్ళీ ఒక్కసారి చెప్పదలుచుకుని, దేశ ప్రధానమంత్రి ఏ రాష్ట్ర ముఖ్యమంత్రికైనా పెద్దన్న లాంటి వాడే. ప్రపంచ మిస్ వరల్డ్, ప్రపంచ అందగత్తెల పోటీ మన హైదరాబాద్ నగరంలో నిర్వహించబోతున్నాం అధ్యక్ష. 72 సార్లు నిర్వహిస్తే ఈ దేశంలో ఒక్కసారి అమితాబ్ బచ్చన్ ఒక్కసారి ముంబైలో చేసిండు అధ్యక్ష. ప్రపంచ దేశాలలో జరిగింది అధ్యక్ష. ఇవాళ ఈ హైదరాబాద్ నగరం మన టూరిజాన్ని ప్రపంచ దేశాలకు తెలియజెప్పడానికి టూరిజం డిపార్ట్మెంట్ నేతృత్వంలో ప్రపంచ దేశాల
అందగత్తెల పోటీలు ఇవాళ హైదరాబాద్ నగరంలో మనం తీసుకొచ్చిన అధ్యక్ష. మిస్ వరల్డ్ మే 7th నుంచి మే 31st వరకు హైదరాబాద్ నగరంలో జరగబోతుంది. 140 దేశాలకు సంబంధించిన ప్రతినిధులు, 3000 టీవీ ఛానల్స్, మీడియా ఛానల్స్ ఇవాళ నెల రోజులు తెలంగాణ రాష్ట్రంలో ఉండబోతున్నాయి అధ్యక్ష. వాటికి సంబంధించిన క్లియరెన్స్లు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి తీసుకోవడానికి ఎక్కడ ఇబ్బంది జరగొద్దు అని చెప్పి జయశంకర్ గారిని కలిసిన అధ్యక్ష.